ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కావ్య రాజ్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటే రాజ్ ఒకే ఒక్కటి చెప్తూ ఉంటాడు. సాయంత్రానికల్లా మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను, ఇప్పుడైతే మాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీరేమో అంత స్ట్రాంగ్గా చెప్పారండి, అక్కడ ఆ నందాగాడు దొరుకుతాడంటారా అని చెప్పేసి కావ్య కంగారు పడుతూ ఉంటే ఈరోజు వాడు తప్పక దొరుకుతాడు కావ్య, నా మాట నమ్ము. ఇక మన కంపెనీ గురించి, ఆ 100 కోట్ల గురించి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, పద వెళ్దాం అని చెప్పేసేసి తిన్నగా నందగోపాల్ ఉన్న దగ్గరకైతే వెళ్తారు. ఇక వాడితో ఫైట్ చేద్దాం అనుకునే లోపల రౌడీలు వచ్చేసేసి రాజు మీద తిరగబడి కొట్టి పంపించేద్దాం అనుకునే లోపల కావ్య రౌడీలకు చెప్తుంది, మీరు రక్తాన్ని చిందించి మరి ఈ నందాగాడిని కాపాడాలి అనుకుంటున్నారు, అవునా కాదా? దీని అంతటికి అసలు కారణం ఏంటి? మీరు ఇక్కడ దాదాగిరి చేస్తూ ఎక్కడో ఉన్న మీ భార్య పిల్లలకు డబ్బు పంపించాలని, అంతే కదా? మీరు కష్టపడిన కష్టానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఇతను ఎలాంటివాడో మీకు తెలుసా? ఇలాంటి వాడికి సహాయం చేస్తే రేపొద్దున్న మీ పెళ్ళం పిల్లలకు పోషించినది కూడా మీకు కరెక్ట్ అనిపించదు. వీడిని సేఫ్ చేస్తే మీకు ఎంత ఇస్తాడు? మేము దానికి డబల్ ఇస్తాం అని చెప్పేసి అనగానే ఏదైతే ఏమి, మాకు డబ్బే కావాలి అని చెప్పేసేసి చెప్పంగానే కావ్య వచ్చేసేసి ఏవండి అని చెప్పేసి అనగానే వాళ్ళకు డబ్బులు ఇవ్వటంతో ఇక మీరు చూసుకోండి సార్, మీ దగ్గర మీ ఉన్నది డబ్బుల కోసమే. ఈ మేడం గారు మా కళ్ళు తెరిపించారు, భార్యా బిడ్డలకు నిజంగా న్యాయబద్ధంగా కష్టపడి సంపాదించమని చెప్పారు. మేము ఇంతకాలం దాదాగిరి చేశాం, ఈ డబ్బులతో మా ఊరు వెళ్ళి ఏదో ఒకటి చిన్నగా కష్టపడతామని చెప్పేసి రౌడీలైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే ఏంట్రా ఇప్పుడు నువ్వు భయపడుతున్నట్టున్నావు అని చెప్పేసి రాజ్ ఆ నందాగాడిని తీసుకొని వస్తూ ఉండగా పోలీసులు అయితే వచ్చేస్తారు. పోలీసులు, రాజ్ ఇంతకాలం పడ్డ కష్టానికి అంతటికీ కూడా ఇప్పుడు మీకు ప్రతిఫలం దొరికింది, వీడిక మా అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఇక నువ్వు కంపెనీ గురించి, ఆ 100 కోట్ల బిజినెస్ల గురించి, దేని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అనగానే రాజ్ కావ్య వాళ్ళకు హమ్మయ్య, ఇన్నాళ్ళకి మా భారం తగ్గిపోయింది అని చెప్పేసి హ్యాపీగా ఉంటారు. పోలీస్ వాళ్ళు వచ్చేసేసి నందాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు రాజు అంటాడు, ఏంటి కావ్య, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడానికి నీ దగ్గర ఆన్సర్ ఉందనుకుంటా అని అనగానే అవునండి, ఆన్సర్ దొరికేసింది, పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఈ రకంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ రకంగా వాళ్ళు వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చేసేసి అమాంతం అతన్ని అయితే ఇక షూట్ అయితే చేసేస్తారు. ఇక అన్నోన్ పర్సన్ వచ్చేసి నందాగాన్ని షూట్ చేసేయటంతో ఇక వెంటనే కూడా పోలీస్ వాళ్ళు ఇక వెంటనే నందాన్ని చూస్తూ ఉంటారు. ఈ లోపల రాజ్ కావ్య వాళ్ళు వచ్చేసేసి ఎవడ్రా వాడు అని చెప్పేసి చూస్తూ ఉండగా వాడైతే హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద వెళ్ళిపోతాడు కదా. ఇక వెంటనే అర్జెంటుగా మనం హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ గారు నందాన్ని మొత్తం కూడా చెక్ చేసిన తర్వాత వాడెవడో ఇదంతా కూడా కావాలని చేశాడు, ఇక నందా మనకి లేడు, నందా ప్రాణాలు పోయాయి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రాజ్ కావ్యలు ఇద్దరు కూడా కుప్ప కూలిపోతారు. ఇంతకాలం వీటి గురించి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చేసేసి ఈ రకంగా వీడు చనిపోవడం ఏంటి అని అనగానే రాజ్, ఇదంతా అతి పెద్ద ప్లాన్ అనిపిస్తుంది, ఈ నందాగాడిని కావాలని చెప్పేసేసి ఈ రకంగా మీకు పట్టుపడిపోయాడని, మీకు మంచి జరగబోతుందని తెలిసి ఎవరు ఇదంతా కావాలని చేసినట్టే అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఇక రాజ్ కావ్యలు ఇద్దరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉండగా అంబులెన్స్లో వచ్చేసి నందాన్ని తీసుకొని పోలీసులు అయితే వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇక ఎంతగానో అటు ఇటు తిరిగి చీకటి పడిపోతుంది. ఇక ఏమీ దిక్కు తోచక చివరాకరకు తిన్నగా ఇంటికే వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి ఒక పక్క ధాన్యలక్ష్మి, మరో పక్క రుద్రాణి వాళ్ళు రాజ్ కావ్య వాళ్ళు ఏదో సమాధానం చెప్తామన్నారు కదా, దాని గురించి ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చారా, మీ గురించే వెయిట్ చేస్తున్నాం, రండి రండి అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంతలో వాళ్ళందరూ కూడా రాజు కావ్యలను ఎన్ని ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళ చెవులకు ఏమీ వినిపించుకోకుండా సైలెంట్గా కూడా ఒక్కరికి కూడా ఆన్సర్ చేయకోకుండా అలా పైకైతే వెళ్ళిపోతూ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళి లాక్ అయితే చేసుకుంటారు. ఇక అమ్మమ్మ గారు చాలు ఆపండి,
వాళ్ళు ఏదో సమస్యతో ఉన్నారని అర్థమవుతుంది. సమస్యల్లో ఉన్న వాళ్లకు పరిష్కారం ఏంటో చెప్పుకోకుండా భుజం మీద చేయి వేసి మేమున్నామని అండగా లేకోకుండా రాబందుల్లాగా మన ఇంట్లో వాళ్ళని పొడుచుకొని ఎందుకు తింటున్నారు అని చెప్పేసి అమ్మమ్మ గారు రుద్రానికి ధాన్యలక్ష్మికి వార్నింగ్ అయితే ఇచ్చేస్తారు. ఇక అప్పుడు అపర్ణ అంటూ ఉంటుంది, ఏవండి నాకెందుకో చాలా భయంగా ఉందండి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా నా కొడుకు కళ్ళల్లో ధైర్యాన్ని చూశాను. సాయంత్రం వచ్చేసరికి వాడి కళ్ళల్లో ఫస్ట్ టైం ధైర్యం కాకుండా భయం కనిపించిందండి నాకు అని అనగానే నాకు అదే పరిస్థితి. ఏం చేస్తాం అపర్ణ, వాళ్ళ నోరు తెరిచి నిజం ఏంటో చెప్పటం లేదు అని చెప్పేసేసి అనుకుంటూ నిద్రపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఇంటికి అమాంతం కూడా కొంతమంది మన రాజు వాళ్ళ ఇంటిని, రాజు వాళ్ళ అసెట్ని అన్నిటినీ కూడా వాళ్ళ వైపుకు తిప్పుకుందామని చెప్పేసేసి, ఎందుకంటే 100 కోట్ల బాకీ ఉన్నారు కదా, ఈ రకంగా అయితే తిన్నగా ఇంటికైతే వచ్చేస్తారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎవరింటికి రావాలనుకుని ఎవరింటికి వచ్చారో అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మాకు అర్జెంటుగా రాజుగారు కావాల్సిందే అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు రాజు కావ్య వాళ్ళు కూడా వస్తారు. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి అడగటంతో అప్పుడు జరిగిందంతా కూడా చెప్తారు. జరిగిందంతా కూడా చెప్పటంతో అపర్ణ వాళ్ళు వచ్చేసేసి, ఇక తాతయ్య చేసిన దానికి నువ్వు ఇంతకాలం మాకు నిజం చెప్పకోకుండా దాచటం ఎందుకురా, మనం మావయ్య గారి కోసం ప్రాణాలైనా ఇస్తాం, అలాంటిది ఈ ఇంటి పేరు ప్రఖ్యాతులని కాపాడలేమా, ఏదో ఒకటి చేసేసి వాళ్ళ అప్పు తీరుస్తాం, అంతేగాని మన ఇంటి పేరు మీద కానీ మావయ్య గారి పేరు మీద కానీ నింద వచ్చేటట్టు అస్సలు చెయ్యం అని అనగానే రుద్రాన్ని క్లాప్స్ కొడుతూ, ఆహా ఇదేదో చాలా బాగుంది, ఈ కావ్య కావాలని చెప్పేసేసి 100 కోట్లు తన పర్సనల్గా దాచుకొని మా అందరినీ మోసం చేస్తుందేమో, ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసేసి ఇక కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ రోడ్డున పడేసేసి పర్సనల్గా బ్యాంకులో బ్యాలెన్స్లు పెంచుకుంటున్నారేమో, ఎవరికి తెలుసు అని చెప్పేసేసి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్మమ్మ గారు, నీలాగా కావ్య నటించే టైపు కాదు, అర్థమవుతుందా నీకు అని చెప్పేసి అనగానే, ఏమో అందరూ పైకలా మంచిగానే కనిపిస్తారు, ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఇలా మిడిల్ క్లాస్ వాళ్లకు ఇంకా ఎక్కువ తెలివితేటలే ఉంటాయి అని చెప్పేసేసి రుద్రాని అయితే ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి కూడా, అవును ఇదంతా కూడా కావ్య స్వలాభం కోసం, స్వార్థం కోసం మన అందరినీ రోడ్డున పడేటట్టు చేస్తుంది, చివరాఖరకు తను తన భర్త ఇద్దరు కూడా హై లెవెల్లో బాగానే ఉంటారనిపిస్తుంది అని చెప్పేసి ధాన్యలక్ష్మి కూడా కావ్యని రాజుని అవమానించినట్టే మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆపండి అని కావ్య గట్టిగా అరవటంతో ఇంటికి వచ్చి ఆస్తులన్నింటినీ కూడా మీరు అనుకున్న టైం గడిచిపోయింది కాబట్టి మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి అనగానే, ఏంటి ఆస్తులు, కంపెనీలు, ఇల్లు అన్నీ కూడా మీ చేతుల్లోకి తీసుకుంటామంటున్నారు, దేనికైనా కొంచెం టైం ఉంటుంది, ఇక్కడ కేవలం మా తాతయ్య గారు సైన్ మాత్రమే చేశారు, మేము దానికి కట్టుబడి ఉన్నాం, వాడు అక్కడ చచ్చాడు, ఇప్పుడు మేము ఏం చేయాలని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం, కాబట్టి మాకు కొంచెం టైం కావాలి, మీకు అన్యాయం చేస్తామని మేము చెప్పటం లేదు, మేము న్యాయ మార్గంలో వెళ్తున్నాం అని చెప్పేసి కావ్యానంగానే, ఓకే మేడం మీరు టైం అడుగుతున్నారు కాబట్టి మేమైతే మీ మొత్తం ఆస్తులన్నింటినీ కూడా మా అధీనంలోకి తీసుకోవటం లేదు, కానీ గడువు దాటిన తర్వాత ఆస్తులు మొత్తాన్ని కూడా బలాత్కారంగానైనా సరే తీసుకోవాల్సి వస్తుంది, గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి బ్యాంకు వాళ్ళైతే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అది ఎలాగో జరగని పని, కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకి ఈడ్చుకొని వస్తున్నావు, నిన్ను నమ్మి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేతుల్లో పెట్టినందుకు అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏదో నా కొడుకు చిన్నా చితక తప్పులు చేస్తేనే భూతద్దంలో పెట్టి చూసేవాళ్ళు, ఈరోజు కావ్య రాజు వాళ్ళు ఇంత పెద్ద ప్లాన్ వేశారు, కానీ వీళ్ళని అడిగిన వాళ్ళే ఎవ్వరూ లేరు అని చెప్పేసేసి అంటూ ఉంటారు. ఇలా అంటూ ఉండటంతో ఇక వెంటనే మన కావ్యరాజు వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ గడువు కూడా పూర్తయిపోయే టయానికి ఒక్కసారిగా కావ్య వచ్చేసేసి ఆ రోజు షూట్ చేసేసి వెళ్ళిపోతాడు కదా, వాడెవడో వాడి ముఖం కూడా తెలియకపోయినప్పటికీ కూడా కావ్య వెహికల్ నెంబర్ని అయితే పసిగడుతుంది. ఆ వెహికల్ నెంబర్ ద్వారా తను
మొత్తానికి దాని డీటెయిల్స్ అన్నీ కూడా రాజు వాళ్ళకు కూడా తెలియకోకుండా అప్పు సహాయం తీసుకొని మొత్తానికి కూడా ఛేదిస్తే ఆ వెహికల్ నెంబర్ అనామిక ఇంటి దగ్గర ఆగటం, అనామిక అతనికి డబ్బు ఇవ్వటం ఇదంతా తెలియటంతో అనామికనే ఆ వ్యక్తిని కావాలని చెప్పేసేసి పెట్టించి ఇక పూర్తిగా డబ్బులు తీసుకొని ఆ వ్యక్తి ఈ రకంగా ప్లాన్ చేశాడని విషయం తెలుసుకున్న తర్వాత అతన్ని అయితే పట్టుకుంటారు అప్పు సహాయంతో. పట్టుకున్న తర్వాత అతను అనామిక గారు ఇక మీకు దొరికిపోయి మీకు అన్ని మంచి రోజులు వచ్చేస్తున్నాయి కాబట్టి అతన్ని షూట్ చేయమని చెప్పేసి నాకు డబ్బు ఇచ్చారని పోలీసులకైతే లొంగిపోతారు. అంతేకాకుండా అనామిక వాళ్ళతో బిజినెస్లు చేసుకోవటంతో ఈ నందగోపాల్ కొంచెం టైఅప్ అవుతారు. వీళ్ళకి కొన్ని బిజినెస్ ల్యాండ్స్ పేపర్స్ మీద సైన్స్ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు నందగోపాల్ 100 కోట్ల అప్పంతా కూడా మన అనామికకు తెలియకోకుండానే అనామిక మీదకు టర్న్ ఓవర్ అవుతుంది. ఇక ఒక వ్యక్తి ప్రాణాలు తెప్పించమని చెప్పినందుకు అనామికను జైల్లో వేస్తారు. అంతేకాకుండా రాజు వాళ్ళు సైన్ పెట్టిన నందగోపాల్ మోసం చేసి చనిపోయాడు కాబట్టి నందగోపాల్ టైఅప్ అయిన అనామిక కంపెనీ వాళ్ళే మొత్తం కట్టాలని చెప్పడంతో అనామిక లవర్ సామంత్ రోడ్డు మీద అయితే పడతాడు. సామంత్ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా 50 కోట్ల దాకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళకి ఇచ్చిందే కాకుండా ఇంకొన్ని రోజుల్లో మిగతా బ్యాలెన్స్ని కూడా పే చేయాల్సి వస్తుందని చెప్పేసి అనామిక లాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ని తన పక్కన పెట్టుకున్నందుకు నిన్ను ఏ రోజైనా రోడ్డును పడేస్తుంది గుర్తు పెట్టుకో అని అప్పు వార్నింగ్ ఇస్తుంది. అదే గుర్తు తెచ్చుకొని దీన్ని పక్కన పెట్టుకున్నందుకు ఇప్పుడు నా ఆస్తి మొత్తం నేను ఆ రాజు వాళ్ళకి ఇచ్చిందే కాకుండా నేను నడి రోడ్డున పడ్డాను అని చెప్పేసి అంతటినీ తలుచుకుంటాడు. చివరాఖరకు అనామికతోటి ఫ్రెండ్షిప్ అఫైర్ పెట్టుకున్న సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న పెట్టుబడులన్నీ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అయితే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది. ఈ నందగోపాల్తో కొన్ని బిజినెస్ టైఅప్ చేసుకోవటం ద్వారా చివరాఖరకు అనామిక జైలు పాలైతే అవుతుంది. అనామిక జైల్లో ఉంటుంది కదా, అనామిక ఏ జైల్లో ఉంటుందో ఆ జైలుకి మన అప్పు పోలీసుగా యూనిఫామ్ వేసుకుని రాబోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకాస్త లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మరెన్నో అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.